హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో మైసూర్ బోండా ప్రిపేర్ చేస్తున్నానండి. పిండి ఇలా కానీ కలిపి చేశారంటే చాలా సాఫ్ట్గా లోపల ఉండ కట్టకుండా చక్కగా వస్తాయండి బోండా. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని పావు లీటర్ వరకు పెరుగు తీసుకున్నానండి. కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పెరుగుని చక్కగా బీట్ చేసుకోవాలండి. విస్కర్ ఉంటే విస్కర్ తో బీట్ చేసుకోండి, లేదు అంటే మజ్జిగ చేసుకుని కవ్వం ఉంటే కవ్వంతో చక్కగా బీట్ చేసుకోండి. చూసారు కదండి, పెరుగు అయితే చక్కగా బీట్ చేసుకున్నాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకుందాము. వంట సోడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 350 గ్రామ్స్ వరకు మైదా వేసుకుందాము, జల్లించుకున్నది. హెల్దీగా చేయాలనుకుంటే మైదాకి బదులుగా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వాటర్ వేయవలసిన అవసరం ఉండదండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గంట లేదా 2 గంటల వరకు చక్కగా నానితే బోండా వచ్చేసి సాఫ్ట్గా చక్కగా వస్తాయండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని పక్కకు పెట్టుకుందాము. పిండిని గంట నానబెట్టుకున్న తర్వాత చూసారు కదా, భలే సాఫ్ట్గా అయ్యిందండి. చాలా చక్కగా నానిందండి పిండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత చూసారు కదండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో ఇలా బీట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువసేపు బీట్ చేసుకుంటే అంత చక్కగా వస్తాయండి బోండాలు. కనీసం ఒక 10 నిమిషాలు ఇలా బీట్ చేసుకుంటే పిండి అనేది సాఫ్ట్గా ప్లఫీగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము. సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా వేసుకుందాము. 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. కావాలంటే మీరు దంచుకునైనా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు. ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుందాము. పిండి అయితే రెడీ అయిపోయిందండి బోండా వేసుకోవడానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుందాము. చేతిని వాటర్లో తడుపుకుంటూ కొద్దిగా పిండి తీసుకుని ఇలా బోండాలు వేసుకోవాలి. స్టవ్ వచ్చేసి బోండాలు వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. అలా అయితే బోండా వచ్చేసి లోపల వరకు కుక్ అవుతుందండి. చూసారు కదండి, బోండాలు చక్కగా వేగిపోయాయి, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము. చూసారు కదండి, మైసూర్ బోండా చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.